హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇందాక వీడియోలో ఈ బొమ్మ కోసం ఒక డ్రెస్ కట్ చేసాం కదా. ఇప్పుడు దాన్ని స్టిచ్చింగ్ చేసుకుందాం. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ని స్టిచ్చింగ్ చేసుకుందాం. ఇప్పుడు మనం దీనికి వీనెక్ పెట్టుకున్నాం కదా. మన దగ్గర చిన్న క్యాన్వాస్ పేపర్ లాంటిది ఉంటే తీసుకుని ఇలా మీరు ఈ నెక్ కోసం ఈ షేప్లో కట్ చేసుకోండి. ఇప్పుడు దీనిని ఇలా దీని మీదకి సెట్ చేసుకుని ఫ్రంట్ వైపు పై వైపు ఏదైతే ఉందో దాని వైపు పెట్టుకొని ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి కొంచెం మనం డాట్స్ పెట్టుకుంటాం కదా టక్స్, వాటికి సరిపోయే విధంగా చూసుకుంటూ నెమ్మదిగా మన క్యాన్వాస్ పేపర్ ఏదైతే ఉందో ఆ చివరి వరకు వచ్చేసేలాగా చూసుకొని అప్పుడు మనం దీన్ని తిప్పుకొని ఇలా మళ్ళీ ఇంకొక కుట్టు దీని మీద పడేలా చూసుకుంటూ స్లోగా వేసుకోండి. చూడండి, స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది ఒకసారి కుట్టు. అప్పుడు మళ్ళీ మనం దీన్ని ఇలా ఒప్పాల్సి ఉంటుంది, అందుకే కొంచెం స్లో చేసుకొని వేసుకోండి. చాలా స్పీడ్గా వస్తుంది కదా ఒకేసారి కుట్టు. అలా కాకుండా నెమ్మదిగా చూసుకోండి, అప్పుడు మళ్ళీ ఇలా కుట్టుకోవాల్సి వస్తుంది. అలా స్లో చూసుకొని మళ్ళీ ఎక్కడి వరకు అయితే ఆగిందో అక్కడ నుంచి పెట్టేసుకొని సరిగ్గా సరి చేసుకుంటూ మళ్ళీ అక్కడ నుంచి ఒక కుట్టేసేసుకోండి. ఎందుకంటే చాలా చిన్నది కదా ఇది, అందుకోసం ఇలా ఒక కుట్టేసేసుకోండి. ఇది చూసారు కదా. ఇలా టక్స్ చిన్నగా టక్స్ ఇచ్చేసుకోండి. ఇక్కడ చాలా చిన్నగా పెట్టుకోండి, మళ్ళీ కుట్టులోకి వెళ్ళిపోతుంది. చూసుకుంటూ స్లోగా ఆగుతూ చేయండి. ఇలా పెట్టుకుంటే మనకి తెలుసు కదండి, కరువు తిప్పేటప్పుడు కొంచెం ఈజీగా తిరుగుతుందని చెప్పి మనం అందరం ఇలా తిప్పుకుంటూ ఉంటాము. ఇక ఇప్పుడు దీన్ని ఇలా తిప్పేసుకోవడమే. వెనక్కి ఇలా పెట్టేసుకొని మీ దగ్గర క్యాన్వాస్ పేపర్ ఉంటే దీని మీద ట్రై చేయండి, లేకపోయినా పర్వాలేదు, నార్మల్గా కూడా వేసేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఉంటే ట్రై చేయండి, లేకపోతే నార్మల్గానే వేసేసుకోండి. ఇప్పుడు ఇలా తిప్పేసుకొని ఇలా చివరికి వేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది. అందుకోసం క్యాన్వాస్ పేపర్ లేదంటే నార్మల్గా కూడా చేసుకోవచ్చు, కానీ మనకి కొంచెం నీట్గా ఉంటుందని చెప్పి ఇలా దీని మీద కొంచెం ట్రై చేస్తున్నాను. ఇలా చూస్తున్నారు కదా, ఇలా సెట్ చేసుకొని ఇంకా లోపల వరకు వచ్చింది కాబట్టి ఇక్కడ వరకు కరెక్ట్గా తిప్పేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసుకొని స్ట్రైట్గా వేసేసుకోవాలి. ఇదిగోండి, మంచిగానే వచ్చింది. ఇలా రెండవ కుట్టు కూడా వేసేసుకున్నాక చూద్దాం. పెద్దవాళ్ళు బట్టలు కుట్టేటప్పుడు కూడా మనం చాలా ఈజీగా అయిపోతుందేమో, కానీ ఇలా బొమ్మలకి బట్టలు కుట్టేటప్పుడు కొంచెం సమయం ఎక్కువగా పడుతుంది. అలా చూసారు కదా, మనం ఈ డీప్లో పెట్టుకున్నాం దీన్ని ఇలా రావాలని. చూడండి, ఇదిగో ఇప్పుడు మీకు ఇది మొత్తం ఫుల్గా కుట్టేసిన తర్వాత చూపిస్తాను. చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా దీన్ని బ్యాక్ వైపు కూడా మనం స్టిచ్ చేసేసుకుందాం.
ఇక్కడ నుంచి ఇది ఇలా పెట్టేసుకుంటూ ఇలా స్లో నెమ్మదిగా ఇలా కుట్టేసేసిన తర్వాత ఇలా చూసుకొని ఇలా తీసేసుకున్న తర్వాత ఇలా తిప్పేసుకుని కుట్టేసేసుకోవాలి. ఇలా తిప్పేసుకొని కుట్టేసుకోవాలి. ఇలా నీట్గా కుట్టుకుంటూ రావాలి. ఇలా స్లోగా కుట్టుకుంటూ వచ్చేస్తే చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇది చేతి పని చేసుకున్నా సరిపోతుంది, లేదంటే ఇంకొక కుట్టు వేసేసుకున్నా కూడా చాలా నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. నీట్గా ఉండాలి, చాలా బాగుంటుంది. ఇంకొక రౌండ్ వేసేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు దీనికి మనం వెనకాల తాడులు వేద్దాము. తాడులు వేసి ఇలా పెడితే ఇలా దగ్గరికి వస్తుంది, ఇలా కట్టుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు ఇలా చూసారు కదా, ఇలా ఇవి రెండు కలిపేసి ఇలా కుట్టేసుకోవాలి. ఇది ఇలా పెట్టేసుకొని ఇది కూడా ఇక్కడ పెట్టేసుకొని కలిపేసి కుట్టేసుకోవడమే. ఈ రెండు ఇలా అటాచ్ చేసేసుకోవాలి. ఈ రెండు ఇలా అటాచ్ చేసేసుకున్న తర్వాత మనం ఇక్కడ దీనికి తాడులు వేస్తాం, కట్టుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకొని రెండో ఒకే వైపుకి ఉండేలాగా చూసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. ఇలా స్లోలీ కుట్టి వేసేసుకోవాలి. మిషన్కి ఆయిల్ సరిగ్గా లేక ఇలా ఉంటుంది కాబట్టి ఆయిల్ పూర్తిగా పెట్టాలి. పెట్టలేదంటే మాత్రం ఇదిగో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలాగే ఆగుతూ ఊగుతూ వస్తూ ఉంటుంది, కట్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిషన్ బాగా స్టిచ్చింగ్ అవ్వాలి అంటే ఆయిల్ ముఖ్యంగా పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేస్తాను.
ఇలా కట్ చేసుకొని ఇలా నీట్గా ఉంటుంది. ఇది వేస్తే మీకే తెలుస్తుంది, పర్ఫెక్షన్గా వస్తుంది, పర్ఫెక్ట్గా ఇలా. ఇప్పుడు దీన్ని ఫిల్స్ పెడతాను. ఇప్పుడు చూసారు కదా, ఈ ఫిల్స్ ఇలా పెడతా ఉంటాను. ఇలా చూస్తున్నారు కదా, ఇలా అటాచ్ చేసేసుకోవడమే దీన్ని. ఇలాగే ఇంకా సేమ్ కూడా అలాగే అటువైపు కూడా అలాగే అటాచ్ చేసేసుకోవాలి, రెండొక వైపు కూడా. ఇలా దీన్ని కూడా ఇలా స్టిచ్ చేసేసుకొని ఇవతల వైపు కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలి. కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. లైట్గా ఫిల్స్ తీసుకున్నాం మనం, క్లాత్ ఎక్కువ లేదని చెప్పి లైట్గానే ఫిల్స్ ఇచ్చాను. ఈ ఎక్స్ట్రా స్టిచ్చింగ్లో వేసేసిన తర్వాత కట్ చేస్తాను. ఇప్పుడు దీనికి హ్యాండ్స్ కుట్టేసుకున్నాం. ఇలా ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేసేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ ఏదైతే ఉన్నాయో ఇలా అటాచ్ చేసేసుకుంటాము. ఇలా ఒక స్టిచ్ అయితే వేస్తాము. ఇలా ఇంకొక హ్యాండ్ కూడా స్టిచ్ వేసుకోవాలి. చూసారు కదా, ఇంకా నెక్స్ట్ ఇటువైపు సేమ్ యాస్టీగా అలాగే హ్యాండ్ వేసుకోవాలి. ఇలా నీట్గా ఒక స్టిచ్ వేసుకోవాలి. చూసారు కదా, ఇలా వచ్చేసింది. ఇప్పుడు దాన్ని జాయిన్ చేసేసుకోవాలి. ఇలా అటువైపు ఇటువైపు పెట్టేసుకొని జాయిన్ చేసేసుకోవాలి.
ఇలా ఈ స్టిచ్ ఇలా వేసేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ ఇలా నీట్గా ఒక స్టిచ్ అయిపోయిన తర్వాత ఇంకొక స్టిచ్ వేసుకుందాం. ఏమనుకోవద్దు, మిషన్ అయితే కొంచెం ప్రాబ్లంలో ఉంది. వీడియో పెట్టాలి కదా అని చెప్పి మీకోసం ఈ వీడియో అయితే పెట్టాను. చూడండి ఇలా నీట్గా ఉంది. వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మొత్తం ఓపెన్ చేసి చూడండి. చాలా నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. డ్రెస్ ఇలా మొత్తం తిరిగేసి చూసినట్లయితే డ్రెస్ ఎలా ఉందో చూడండి. చాలా బాగుంటుంది, చాలా నీట్గా ఉంటుంది. ఫినిషింగ్ కూడా చాలా మంచిగా వస్తుంది. దీనికి వేస్తే మనకి దీని యొక్క లుక్ అనేది తెలుస్తుంది. ఇదిగో చూసారు కదా, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఫ్రాక్ చూడండి నీట్గా. దీన్ని మనం దీని తలకాయ తీసి వేసినట్లయితే నీట్గా కనిపిస్తుంది. ఇది బాగుంది. ఇదిగోండి చూస్తున్నారు కదా. ఇప్పుడు దీనికి మనం హ్యాండ్ వేసేద్దాం. హ్యాండ్స్ కూడా తీసేసుకొని వేసుకోవాలి బొమ్మల కోసం. ఇలా పెట్టేసుకుని ఇప్పుడు హ్యాండ్ వేసేసుకుందాం. హ్యాండ్ లోపలికి ఇలా పెట్టేసుకుని ఇలా చూడండి, ఇలా నీట్గా లోపలికి పెట్టేసుకోవాలి. ఇలా చూడండి, ఒకసారి చూపిస్తాను.